యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పోస్టెడ్ కేర్. రైట్, పోస్టెడ్ కేర్ ఇది చాలా వరకు ఇవి మెన్స్ యూరిన్ సిస్టమ్ ఉంటుంది కదా, యూరిన్ సిస్టమ్ ఇది బ్లాడర్. ఒకసారి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో నార్మల్ హెల్తీగా ఉన్నది, ఇట్ సైడ్ ఉన్నదేమో పోస్టేట్ గ్లాండ్. ఆ యూరినరీ బ్లాడర్ కింద ఉన్నది పోస్టేట్ గ్లాండ్. ఇది ఏమవుతుందంటే 40 సంవత్సరాలు క్రాస్ అయిన వారికి ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం. 50 సంవత్సరాలు నుంచి పైన ఎవరైతే ఉంటారో, ఈవెన్ 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది, 50 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతుంది. ఇందులో చూసుకుంటే 90% పీపుల్ అనేది ఈ పోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. నార్మల్ గా ఉన్నప్పుడేమో యూరిన్ సిస్టమ్ అనేది యూరిన్ వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గ్లాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఏదైతే పైప్ ఉంది కదా, ఆ పైప్ అనేది దగ్గరికి వస్తూ ఉంటది. అంటే మెల్లమెల్లగా క్లోజ్ అవ్వడం ద్వారా యూరిన్ అనేది కరెక్ట్ గా రాకపోవడం అండ్ యూరిన్ ఆకుండా వచ్చాడు అండ్ డ్రాప్ గా రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నైట్ టైంలో యూరిన్ అనేది వస్తూ ఉంటది. కొంతమంది యూరిన్ వెళ్ళి కూడా మళ్ళీ రాకుండా అలానే వస్తూ ఉంటారు. ఇది దేని ప్రాబ్లం అంటే పోస్టెడ్ గ్లాండ్ వల్ల. ఇది మనుషులకు డెత్ వరకు తీసుకెళ్లేది, కానీ మెంటల్లీ స్ట్రెస్ అనేది గురవుతూ ఉంటారు. ఎందుకంటే డైలీ వెళ్తా ఉంటే ఆ ప్రాబ్లం అనేది మనిషి స్ట్రెస్ పైన పడుతుంది. ఈవెన్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతా ఉంటది, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతా ఉంటది. అండ్ డైలీ నైట్ టైంలో నిద్ర అనేది ఉండదు. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏది కూడా లేదు. మేజర్ చూసుకుంటే లేజర్ ట్రీట్మెంట్ ఉంది, లేదంటే సర్జరీ లాంటివి చేయాలి. ఇలాంటి చేస్తే మనుషులకు ఎలాంటి ఫ్యూచర్ లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మన దాంట్లో ఉన్నది పోస్టేట్ కేర్. ఇది వాడకం ద్వారా ఎలాంటి గ్లాండ్ అయినా ఇంప్రూవ్ అవుతుంది కదా, దాన్ని మనం ఏం చేస్తా అంటే తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వరుణ్, పునర్వ, శతవారి, కాంచా, శిలాజితు, గోక్షూరా, అపరాజిత్, తుఫారి. ఈ ఇంగ్రీడియంట్ ఇందులో వరుణ్ అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్. ఇది 125 mg అనేది పర్సెంటేజ్ అనేది ఇందులో ఉంటది. అండ్ శతవారి కూడా 50 mg ఉంటాయి. ఇవన్నీ కూడా 50 ఉంటాయి. వరుణ్ మాత్రం ఎక్కువ, మన బాడీకి ఎంత కావాలి అంత ఇందులో పెట్టి ఉంటది. దీన్ని వాడడం ద్వారా యూరిన్ అనేది ఆఫ్ రాకుండా ఫ్లో వస్తూ ఉంటది, నార్మల్ గా వెళ్తూ ఉంటారు. అండ్ స్ట్రెస్ గురి కాకుండా ఉంటారు. టెన్షన్స్ అనేది ఏముంటది, హ్యాపీ లైఫ్ ని అనేది లీడ్ చేయొచ్చు. అండ్ నైట్ టైం హ్యాపీగా పండుకోవచ్చు, ట్రావెల్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఏదైతే పోస్టెడ్ గ్లాండ్ ఉందో ఆ గ్లాండ్ సైజ్ అనేది కాకుండా ఉంటది, దాని వెయిట్ అనేది పడకుండా ఉంటది. ఎప్పుడైతే గ్లాండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అక్కడ వెయిట్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆ గ్లాండ్ కు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఆ వెయిట్ ని కూడా తగ్గిస్తుంది. ఆ యూరెటర్ ఏదైతే పైప్ ఉందో ఆ పైప్ ని కూడా క్లోజ్ కాకుండా చూసుకుంటది.